హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ 3వ గురువారం కదా మార్గశిర మాసంలో. నేను పొద్దున్నే లేచి ఇంటి పని అంతా చేసుకుని వాకిటి ముందు చక్కగా పసుపు రాసి ముగ్గు అయితే వేసుకుంటున్నానండి. మా ముగ్గు ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఈరోజు నేను వీడియో తీస్తున్నాను అనుకుని ముగ్గు వీడియో తీయలేదు, ఆన్ చేయలేదనమాట. చూసారా, ముగ్గు వీడియో పూర్తిగా రాలేదండి, అందుకే వేసేటప్పుడు. నేనైతే ఈరోజు చక్కగా ఇంటి ముందు ముగ్గు అయితే చాలా బాగా నచ్చిందనమాట. మనం ఎప్పుడైనా సరే ఎవరన్నా ఎన్నన్నా కూడా మనం మౌనంగా ఉండమని ఎందుకంటారో తెలుసా? మూర్ఖులతో మనం వాదించలేమండి. అలాంటప్పుడు మౌనం అంత ఉత్తమమైనది ఏమీ లేదనమాట. వాళ్ళతో వాదించే కన్నా, వాళ్ళతో వాదన పెట్టుకునే కన్నా మౌనంగా ఉంటే అన్నీ అవే సర్దుకుంటాయి. ఏది జరిగినా మన మంచికే అనుకున్నాం అనుకోండి, ఏది కాదు, అంతా మంచే జరుగుతుందనమాట. అన్నీ అట్లా అనుకునే ముందుకు నడవాలి, అప్పుడే జీవితం అనేది కొనసాగుతుంది. నేను చెప్పింది నిజమో కాదో మీరే కామెంట్ చేయండి. ఈరోజైతే అమ్మవారికి చక్కగా క్షీరదీపం పెట్టుకుని 3వ వారం క్షీరాన్నాన్ని నైవేద్యంగా చేసుకున్నాను అనమాట. అలాగే శివయ్యకి అటు వెంకటేశ్వర స్వామికి ఇద్దరికి అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఈరోజు పూజ చాలా బాగా వచ్చిందండి. అసలు ఆ లక్ష్మీదేవి చక్కగా తులసి దళాలతో గులాబీ పువ్వులతో ఎంత బాగుందో మీరే చూడండి. అలాగే తులసి చెట్టుకి మనం ఆవు పాలతో గనక అభిషేకం చేస్తే ఆ చెట్టు కూడా మంచిగా పచ్చగా పెరిగిద్ది. అట్లాగే తులసమ్మ కూడా ఎప్పుడు పచ్చగా తొందరగా ఎదుగుదల అనేది వస్తుందండి. ఆ తల్లికి అభిషేకం చేసినట్టు కూడా అవుతుంది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.